హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్లో. పోలీస్ వాళ్ళు వచ్చేసి లోకి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక చిన్ని ఎవరో తెలుసా అని వాళ్ళ అమ్మకి అడుగుతారు. అడగంగానే మన లోకి వచ్చేసి తొందర వాళ్ళ ఇంటికి వచ్చి లేదు సార్ మాకు తెలీదు అంటే, ఈ నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది, ఈ నెంబర్ మీకు తెలుసా అంటే తెలియదు సార్, చిన్ని అనేటం ఇక్కడ ఎవ్వరు లేరు అని చెప్తుంది అనమాట. చెప్పగానే వాళ్ళు పోలీసు వాళ్ళు సరే మేము ఈ లొకేషన్ నుంచే నంబర్ వచ్చింది, మేము టేస్ట్ చేయడానికి వెళ్తామని చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ అమ్మ అంటే చిన్ని గురించి ఏం కారేమిటి అని అంటే, చిన్ని అంటే అది ఒక్కతే ఉందా అమ్మ, చిన్ని అంటే ఎంతోమంది, అయినా మీ ఫ్రెండ్ పెళ్ళి ఉందని వెళ్ళావు కదా, అంత తొందరగా అయిపోయిందా అని వాళ్ళ మమ్మీ అంటది వాళ్ళమ్మ. అనగానే లేదమ్మా ఉంది, మా ఫ్రెండ్ సరస్వతి పిలిచింది కలుద్దామని అంటే నేను వచ్చాను, అందుకోసమని అలాగే ఇంట్లో నేను కలుద్దామని వచ్చాను అని చెప్తుంది. మళ్ళీ నాగవల్లి పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తుంది. కాల్ చేయగానే చిన్ని దొరికిందంటే లేదు మేడం ఆ ఇంటికి వెళ్ళి అడిగాము, మేము అడిగితే వాళ్ళు ఈ నంబర్ మాకు తెలీదు అని చెప్పారు, అందుకని మళ్ళీ ఆ నంబర్ నుంచి కాల్ వచ్చిందా అంటే వచ్చింది మేడం, కానీ మా అయ్యబాబుకు చెప్తుంది నేను ఏదో ప్రమాదంలో ఉన్నాను, తొందరగా పట్టుకొని పని ఫినిష్ చేయాలి అని నాగవల్లి పోలీస్ వాళ్ళకి చెప్తుంది. తర్వాత పెళ్లి కొడుకుకి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమి లక్కీరా నువ్వు, నీకు 2 రికమెండేషన్స్ వచ్చాయి అని అంటారు. వాళ్ళ ఈ పెళ్ళిని చేసుకుంటే ఒకవైపు నుంచి పైసలు వస్తాయి, ఇంకో ఆ పెళ్లి కూతురు నమ్మేస్తే ఇంకా పైసలు వస్తాయని వాళ్ళ ఫ్రెండ్స్ అనేది మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. మరీ అంత కుళ్ళుకోకంగా 2 రికమెండేషన్లో నేను మీకు షేర్, పెళ్లి కొడుకుకు ఒక కాల్ వస్తుంది, అది సెకండ్ పార్టీ నుంచి కాల్ వస్తుంది. అంటే మన చిన్ని నమ్మేయాలనుకుంటాడు కదా, వాడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీరు తొందరగా పైసలు వేస్తే మేము పెళ్లి చేసుకొని మీరు డబ్బులు వేయాలి, అడ్వాన్స్ డబ్బులు వేయాలి మీరు అని అంటే, ఆల్రెడీ మా బాస్ మీకు డబ్బులు వేసాడు అని అంటే ఒకసారి చూసుకోండి అంటే వాడు చూసుకుంటాడు. 25 lakhs అనేది వాళ్ళ అకౌంట్లో పడుతుంది. తర్వాత ఇంకో ఈవినింగ్ పార్సల్ అయినాక పూర్తి అమౌంట్ వేయండి అని చెప్తాడు వాడు పెళ్లి కొడుకు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి అంటాడు ఈ విషయం ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్స్ పెళ్లి కూతురు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్త ఉండాలి చూడని వాళ్ళకి చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్స్కి. సరేరా మేము జాగ్రత్తగా ఉంటామని చెప్తారు. మెహందీ అని తీసుకొచ్చి చేంజ్ చేస్తుంది. తను తెచ్చిన మెహందీ పెట్టి అక్కడ ఉన్న మెహందీ తీసుకొని, నువ్వు చిన్నప్పటి నుంచి నాకు చాలా చాలా హింస పెట్టావే చిన్ని, ఇప్పుడు చూడు నీకు 3D సినిమా చూపిస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. అక్కకి గోరెంటాకు పెట్టు అని వాళ్ళ అమ్మకి అంటాడు. నాకు చందమామ తప్ప ఏం పెట్టడానికి రాదు అని వాళ్ళ అమ్మ అంటుంది. మ్యాడీ ఏం చేస్తాడు, ఆ ఫోన్లో ఫోటో చూపించి ఈ మెహందీ బాగుందా మధు అంటే బాగుంది అంటే తనే మెహందీ పెట్టపోతాడు అనమాట. మ్యాడీ వచ్చేసి మంచిగా తన చేతులకు మెహందీ వేస్తాడు. మెహందీ వేయగానే అడుగుతుంది ఎలా ఉంది మధు అంటే చాలా బాగుంది మ్యాడీ అని అంటుంది. తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చి అమెరికా అబ్బాయి అదరగొట్టేశాడు అక్కో అని అంటాడు నా ఫోన్కి. అంటే ఫోన్లో చూసి నువ్వే కదా పెట్టావు, అందుకే నీకే థ్యాంక్స్ చెప్తున్నాను అంటే సరే మోస్ట్ వెల్కమ్ అని అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మ్యాడీకి నువ్వు నా గిట పెడతావా మెహందీ అని అంటే మ్యాడీ అంటాడు అల్లో నేనేం ప్రొఫెషనల్ మెహందీ ఆర్టిస్ట్ కాదు, మధుకి ఇక్కడ పెళ్లి కూతురు మెహందీ లేకపోతే బాగుండదని పెట్టాను అని అంటాడు. లోకి అంటుంది ఏంటి మెహందీ పెడితే గిట తను పెయిన్ రావట్లేదు, ఆ కెమికల్ ఇంకా పనిచేయట్లేదా, ఓకే పెట్టిన తర్వాత గిట పనిచేస్తుందేమో అని. అంతసేపు అంతాక్షరి అనేది ఆడతారు వాళ్ళు. అంతాక్షరి ఆడిన తర్వాత పాప మధు చేతిలోకి అంతా పెయిన్ వస్తుంది, మంట అని అంటారు. వాళ్ళ అమ్మ అంటారు కడిగేద్దామంటే, కడిగేస్తే మెహందీ పోతుందేమో అమ్మ అని వాళ్ళ తమ్ముడు అంటాడు. మెహందీ పోకుండా ఆ మంట పోయేలా నేను చేస్తాను ఆంటీ అని మ్యాడీ అంటాడు. మ్యాడీ వచ్చేసి పంచదార నీళ్ళు తీసుకురండి ఆంటీ అని అంటాడు. అంటే వాళ్ళ అమ్మ తీసుకొస్తుంది. మధుకు అంటాడు నువ్వు రిలాక్స్, నువ్వేం టెన్షన్ పడకు, ఇది పంచదార నీళ్ళు పెడితే తక్కువైతుందని మ్యాడీ చెప్తాడు. ఆ పంచదార నీళ్ళు పెట్టగానే ఆ మంట అనేది ఆరిపోతుంది, అంటే తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోగానే దీన్ని మంటతోటి అల్లాడిద్దాం అనుకున్నాను, ఈ మ్యాడీ వచ్చి ప్యార్ చేశాడని లోకి అంటది. ప్రతి దానికి థ్యాంక్స్ ఎందుకు చెప్తావు మధు, ఇబ్బందిగా లేదా నీకు అని అంటాడు. థ్యాంక్స్ సో మచ్ అని రికార్డ్ చేసి పెట్టుకో ఒక ఖుషి సినిమాలా కానీ మ్యాడీ చెప్తాడు మధుకి. మళ్ళీ థ్యాంక్స్ అని చెప్తుంది. మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నావా అని, ఇలా థ్యాంక్స్ చెప్పమని రికార్డ్ చేయమన్నావు కదా అందుకు థ్యాంక్స్ చెప్పాను అని అంటాడు. వాళ్ళ నాన్న అంటాడు పొద్దున లేవాలి కదా, తొందరగా వెళ్ళి పనుకోండి అని వాళ్ళ నాన్న అంటాడు. తర్వాత శ్రేయ వచ్చేసి ఇన్ని మిస్ కాల్స్ ఉన్నాయేంటి, లోకి ఇన్ని మిస్ కాల్స్ ఉన్నాయేంటి అని కాల్ చేస్తుంది. ఏంటి లోయి అని అంటే ఏం లేదు, చిన్ని గురించి ఎంక్వైరీ చేశారు కదా, చిన్ని దొరికిందా అంటే లేదు ఆమె ఏదో ఫేక్ ఉండొచ్చు అని అంటుంది అనమాట.